ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ప్రస్తుతము ప్రపంచంలో చాలా దేశాలు యుద్ధాల్లో ఉన్నాయి ప్రస్తుతం. భవిష్యత్తులో గురుగారు మరి ఇండియాకి పాకిస్తాన్కి కూడా యుద్ధం వస్తుంది, World War III అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవాలు ఏంటి? నిజంగా మన భారతదేశానికి యుద్ధం రాబోతుందా? మరి ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ ఎప్పుడు ఎండ్ అవబోతుంది? ఇప్పుడు మనం గోచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే కుజ, బుధ, శని గ్రహాలు మనకి మేన్ రాశిలో ఉన్నాయి. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా గురుడు మిథున రాశిలోనే ఉన్నాడు, అంటే తేల్చడం. కాబట్టి ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధాలు 2 జూన్ వరకు జరుగుతాయి. ఇకపోతే ఇది ఇండియా మీదకి పాకిస్తాన్ బాంబులు వేసేస్తుందని, ఇండియా పాకిస్తాన్కి వార్ వస్తుందని, ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందని కొంతమంది మామూలుగా చెప్తున్నారు పండితులు, జ్యోతిష్కులు. ఇదేం రాదు. అక్కడ గతంలో పాకిస్తాన్కి కాలు దువ్వేది. మొన్న పహల్గామ్ ఉదంతంతో మోడీ గారు వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని తొక్కి పడేశారు. దాంతో వాళ్ళకి భయం పట్టుకుంది, ఇండియాతో పెట్టుకుంటే మనం చేయలేమని. ఇది రాహు మనకి కుంభరాశిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశానికి, ఇక్కడ భారత్ అనేటటువంటిది ధనుస్సు రాశి, ధనుస్సు, మకరం, కుంభం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాహువు మనకి భారతదేశానికి అనుకూలంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం పాకిస్తాన్కి మనకి రానే రాదు. కాకపోతే ఏంటంటే మామూలు ఫేక్ న్యూస్లు ఉంటాయి, వాటిని చూసేసి కంగారు పడి పాకిస్తాన్కి మేము వార్ వచ్చేస్తున్నామో, ఇండియా వచ్చేస్తున్నామో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అలాగే థర్డ్ వరల్డ్ వార్ అంటే అంత ఈజీ కాదు, ఇప్పుడప్పుడే రాదు. న్యూక్లియర్ పవర్ కోసం ఈ పోరాటం అంతా కూడా. అదే కేతు. ఆ కేతువు సింహరాశిలో ఉన్నంత వరకు కూడా ఇరాన్ ఇప్పుడు ఇన్ని రోజులు యుద్ధం చేస్తుందని మనం అనుకున్నామా? అనుకోలేదు అసలు. సుప్రీం పోయిన తర్వాత ఇంకా అసలు లీడరే లేనటువంటిప్పుడు వాళ్ళు యోధులుగా మారిపోయి ప్రజలు చేసేస్తున్నారు యుద్ధాలు, సైన్యం దిశానిర్దేశం లేకుండా చేసేస్తున్నారు. అయినా సరే అమెరికాకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ యొక్క దేశాల్లో దీనివల్ల బంగారం పెరిగిపోద్దని 5 లక్షలు పెరిగిపోతుందని చెప్పేశారు అందరు అప్పట్లో. మనం ఒక్కళ్ళమే అదేం పెరగదు బంగారం, పేదవాడు కూడా కొనుక్కోవాలి, కొనద్దు అసలు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. పేదవాడు సేఫ్టీ చూడాలి ఫస్ట్. పండితులు ఊరికే పెరిగిపోద్ది అని చెప్పకూడదు. 5 లక్షలు ఎక్కడుంది అసలు? బంగారం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎలా చెప్తారు వీళ్ళు? బంగారం గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు వక్రించి స్థితిగతులన్నీ దాటుతున్నప్పుడు ఎలా చెప్తారు అంటే ఫేక్ న్యూస్లు చెప్పేస్తారు వ్యూస్ కోసం. కాబట్టి బంగారం కూడా రేటు పెరగదు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో వేలకు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లాగా 30,000 60,000 ఉద్యోగాలు, 6 రకాల జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్ లే ఆఫ్లు వచ్చేస్తున్నాయి, ఈ కంపెనీ పీక్కేస్తుంది, ఆ కంపెనీ, అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మనం అవి ఏం పీకవు. రాహువు కేతువులు స్టేబుల్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీకు ఒక జోక్ చెప్తాను. H1B వీసా మా స్టూడెంట్స్ అందరూ కూడా మొన్న వేసుకున్నప్పుడు టోటల్ లక్షల మంది, వేల మంది వేసేవారు కదా. మన ఎంతమంది కంపెనీస్ వేసినాయి తెలుసా? ₹1,00,00,000 పెట్టేసరికి 500 కంపెనీలు మాత్రమే వేసినాయి. అంటే 500కు మాత్రమే H1B వీసాలు ₹1,00,00,000 కట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కంపెనీలకి వేశారు. మా స్టూడెంట్ ఒకడు అమెరికాలో ఉన్నటువంటి వాడు సెలెక్ట్ అయ్యాడు, ఇంకొకడు కూడా సెలెక్ట్ అయ్యి, అంటే కొన్ని ఫేమస్ కంపెనీలు మాత్రమే ₹1,00,00,000 కట్టగలిగే కంపెనీలు మాత్రమే. అంటే మిగతా వాళ్ళందరూ పడుకున్నారండి, లక్షల మంది వేసేసేవారు కదా పొలవమని. అందువలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్లకు కూడా లే ఆఫ్లు అనేటటువంటివి ఇప్పుడే కాదు ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ యుద్ధం వచ్చేస్తుంది, అందువల్ల ఉద్యోగాలు పోతాయి, బంగారం రేటు పెరిగిపోద్ది, కొనేసుకోండి, మటన్ చికెన్ కొనుక్కొని తినేయండి అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు స్కైలాబ్ అని ఒకటి వచ్చేది అప్పట్లో పడిపోద్దని. అందువలన మటను చికెన్లో కొనేసుకొని అందరూ కూడా ఇది ఎరగపోద్దని చెప్పేసి బ్యాంకుల్లో బ్యాలెన్స్లు తీసేసి శుభ్రంగా తినేసేవారు. ఇప్పుడు అది నిజంగా పడిపోద్ది. కాబట్టి అప్పుడు వాళ్ళు మహాసముద్రాల్లో ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్, పెసిఫిక్ ఓషన్ ఇలాంటి ఓషన్స్లో అప్పట్లో అట్లాంటిక్ ఓషన్లోకి లాగి దాన్ని పడేశారు స్కైలాబ్ని. సో వీఆర్ సేవ్డ్.
అలాగే ఇప్పుడు ప్రపంచ దేశాలు మూడో యుద్ధం వచ్చేస్తుందని చెప్తున్నా ఎవడో భయపడట్లేదు. తర్వాత ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి వచ్చేస్తుందన్నా ఎవడో భయపడట్లేదు. ఎవరు పోనీ వాళ్ళని నమ్ముకోమనండి, నమ్ముకొని శుభ్రంగా కూరలో మటన్లో చికెన్లో వండుకొని తినేమనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాతక రీత్యా ఇండియా పాకిస్తాన్కి వార్ రానే రాదు, లేనే లేదు. అసలు ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారదు. అండ్ ఇరాన్ విల్ కంటిన్యూ, అదేం విత్డ్రా కాదు. ఇంకా 2-3 నెలలు జరుగుద్ది యుద్ధం. సో ఫైనల్గా ఎవరు గెలవబోతున్నారు మరి యుద్ధంలో? ఇరానే. ఇజ్రాయెల్ గెలుస్తుందని అంటాం. ఏంటి గెలిచేది? అంతా యుద్ధంలో గెలిచేది ఏమి ఉండదు. కోర్టుకి వెళ్తే కోర్టులో కేసు గెలిచినోడేమో కోర్టులో నవ్వుకుంటాడు గెలిచాడని జడ్జి గారి ముందు, బయటకు వచ్చి ఏడుస్తాడు. ఈడేమో ఈ ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు. ఇంటికి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి నేను తిరిగానా అని చెప్పి గుర్తొచ్చి నవ్వుకుంటాడు. ఇద్దరు ఏడిచేదే లాస్ట్కి. సో ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ని దీన్ని తీసుకోరనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఆయన చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా ఇక మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం పేరు చెప్తే వణుకు పుట్టించేలాగా చేశారు. క్రికెట్లో కూడా మనతో వాళ్ళు ఆడలేరు అండ్ రాలేరు. వణుకు భారతదేశం అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహాపండితులైనటువంటి వాళ్ళంతా కూడా పాకిస్తాన్ యుద్ధం వచ్చేస్తుందో, లేకపోతే ఇంకోటనో ఇండియాకు వచ్చేస్తుంది 10 రోజుల్లోనో, లేకపోతే థర్డ్ వరల్డ్ వార్ అనో చాలామంది చెప్తున్నారు. అవి ఏం జరగవు. ఇట్స్ ఇండియా ఈజ్ a sovereign, integral and republican country and a very powerful country, and it is the world third superstar గా ఎకనామిక్ రీజన్ లో ఎదిగిపోయాం మనం. పాత ఇండియా కాదు, మనం పులులు అనమాట. యూత్ నీలాంటి వాళ్ళు అందరూ కూడా యూత్ అంతా, భారతీయ యువత చాలా గొప్ప. క్రికెట్లో కూడా నేను చెప్పింది రాసుకోవాల్సి, వరల్డ్ కప్లో మనం చెప్పింది జరిగింది యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళీ 3 తరాల వరకు 3 టీమ్స్ ఉన్నాయి మనకి, పవర్ఫుల్ టీమ్స్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఐపీఎల్ బ్యాచ్లు జరుగుతున్నాయి. మనవాళ్ళే కదా చేసుకునేది. వెరీ పవర్ఫుల్ టీమ్స్, 3 టీమ్స్. ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశం వాడు కప్పు పట్టుకెళ్ళడం అసంభవం. వేరే వాళ్ళకి మనం ఇవ్వం. కంటిన్యూస్గా భారతదేశమే గెలుస్తుంది. సో ఫ్యూచర్లో కూడా భారత్ ఇలాగే ఒక సూపర్ పవర్గా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు.